డిఎస్సి 2025 అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. హేమంత్ రెడ్డి, మనోజ్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరుద్యోగ సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సి 2025లో అవకతవకలు జరిగాయని, మొదటి ర్యాంక్ అభ్యర్థి విషయంలో అనుమానాలు ఉన్నాయని వారు ఆరోపించారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన ఘటనలపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సిబిఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనతో చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈరోజు మేము చేసిన ఈ నిరసనకి కారణం డిఎస్సి 2025. డిఎస్సి 2025 అంటేనే అదొక పెద్ద స్కామ్. ఆ స్కామ్ సూత్రధారి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. ఈ స్కామ్ వల్ల దాదాపు 4000 మంది అభ్యర్థులకి చాలా అన్యాయం జరిగింది. కాబట్టి నారా లోకేష్ గారు తన తప్పు తాను తెలుసుకొని వెంటనే దీన్ని సరిదిద్దుకోకపోతే మా పార్టీ, మా నాయకుడు, ముఖ్యంగా మా యువజన విభాగం పోరాటాలు ఇంకా ఉధృతం చేస్తామని, తగ్గేదే లేదనేసి ఈరోజు మేము చేసిన ఈ నిరసనకి కారణం డిఎస్సి 2025. డిఎస్సి 2025 అంటేనే అదొక పెద్ద స్కామ్. ఆ స్కామ్ సూత్రధారి మన విద్యాశాఖ మంత్రి. ఆంధ్రప్రదేశ్ కూటమి రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత డిఎస్సిని దాదాపు 13 లక్షల మంది అభ్యర్థులు, నిరుద్యోగులు డిఎస్సి ఎగ్జామ్ రాస్తే ఇందులో 16,465 మందిని సెలెక్ట్ చేసుకొని కూటమి ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని డిఎస్సి పోస్టులని భర్తీ చేశారు. అదేవిధంగా క్రీడా కోటాలో, స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులను, ఒక్కొక్క పోస్టు 15 నుంచి 20 లక్షలకు అమ్ముకొని వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చారు. దీని ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది యువత నిరుద్యోగులుగానే మిగిలిపోతారు. అర్హులైన వారు చాలామంది కూడా ఉద్యోగాలు రాక ఉరివేసుకునే పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మేము వైఎస్ఆర్ యువజన విభాగం తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క మెగా డిఎస్సిని రద్దు చేయాలి. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. దీనిపైన సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. అదేవిధంగా దీని యొక్క అసమర్థతకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీకి ముందుకు రావాలి. మేము ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం, విద్యాశాఖలో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి డిఎస్సిలో మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? దానిపైన కోర్టుకు వెళ్తే మెరిట్ లిస్ట్ని వెబ్సైట్లో నుంచి ఎందుకు తీసేశారు?